లోకేష్ గారు రెడ్ బుక్‌లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంటారా? రెడ్ బుక్ అదొక భయం ఆందోళన మొదలయ్యింది. రాజకీయ ముందు రెడ్ బుక్లో రాసుకుంటామని లోకేష్ గారు అంటమేమో కానీ లేనాళ్ళ పేర్లు ఉన్నాళ్ళ పేర్లు అన్నీ ఎవడు జైలుకి వెళ్తాడు రెడ్ బుక్లో వీడి పేరు ఉంది, రెడ్ బుక్లో వీడి పేరు ఉంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళే ఆ బుక్ గురించి హైలైట్ చేశారు తప్ప దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు రెడ్ బుక్‌లో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది అన్నట్టుగా కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు. అంటే అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినప్పుడు ఇలా చెప్పడం జరిగింది కదా! సో ఉందనుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయినప్పుడే మొదలయ్యింది. 11 చాట్ సీట్లు పడ్డాయి. 420 అని పేరు వచ్చింది. 6932 ఏదో ఖైదీ నెంబర్ వచ్చింది. అన్నీ చూసేశాడు ఆయన కేసులు పూర్తవ్వాలంటేనే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దా, ఎన్ని వేల సంవత్సరాలు పట్టిద్దా, ఆయన చనిపోయిన తర్వాత కూడా సంవత్సరాలు పట్టిద్దా. మన భారతదేశం అట్లాంటి ప్రభుత్వాలు, అట్లాంటి జడ్జిమెంట్లు అట్లాంటివి ఉన్నాయి. రీసెంట్గా చూశారుగా లిక్కర్ కేసు ఏమైంది, క్లీన్ చీట్ ఇచ్చింది. అప్పుడు ఎంత అడవుడు చేశారు, 18 సెల్ ఫోన్లు దొరికినాయి, 50 సెల్ ఫోన్లు దొరికినాయి కవితక్కన అన్నారు. న్యాయస్థానం అనేది ఏదో లాగటానికి అనేది పడిపోయింది. రాజకీయ నాయకులు సామాన్యులకి మధ్యలో ఏదో ఉంది విభేదం అన్న చూపించడానికి తప్ప నిజమైన న్యాయస్థానం అనేది లేదు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఏముంది, మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాడు, మళ్ళీ ఇక జనంలో తిరుగుతాడు. కొద్దిగా ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు ఏదైనా రివర్స్ ఏదైనా అయినా కానీ వాటి గురించి వేరే వెరైటీ అనేది వచ్చేసింది. అది తర్వాత ఆయనకి ఏమైనా కలిసి వస్తుందంటారా? ఎందుకంటే పాదయాత్ర ఫ్యామిలీ మొత్తం ఈ మధ్య కాలంలో పాదయాత్రలు అన్నీ కలిసి వస్తున్నాయి. ఒకటే దాని మీద పట్టుకుని వెళ్ళాడితే అది కూడా రివర్స్ అవుతుంది. అది కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రివర్స్ అనేది మొదలైద్దని మేము అనుకుంటాం. ఈసారి ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఎందుకు పనికిరాదు. రెడ్ బుక్ గురించి ఏం చెప్తారు? రెడ్ బుక్ ఇంకా భయపడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అన్నా కూడా ఆయన కింద ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీ నుంచి వెళ్ళిన మహానేతలు ఉన్నారు. వాళ్ళకు ముందు భయం ఇంకా మొదలవ్వలేదు. ప్రెజెంట్ వచ్చేసి రోజా గారు కానీ, నాని గారు కానీ చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ టైంకి ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మామూలు అయిపోయింది. కూటమి వస్తే మళ్ళీ కథ అనేది నడిచిద్ది, జనానికి అభివృద్ధి అనేది కనపడిద్ది. లేదా మళ్ళీ వైసీపీ వచ్చిందనుకో మళ్ళీ ఇదే రాజకీయాలు. లండన్లో దాక్కున్నా, ఆఫ్రికాలో దాక్కున్నా వదిలిపెట్టను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో బ్లూ బుక్, ఆరెంజ్ బుక్ ఏదో అన్నారు. ఇక ఇదే లొల్లి ఉంటుందని మేము సామాన్యులు అనుకుంటున్నారు. అది బ్లూ బుక్ అని మళ్ళీ రెడ్ బుక్ కాపీ కొట్టారనుకోవచ్చు. ఇక అట్టగా అనుకోవచ్చు. అది కానీ ఏంటంటే ఒక లిమిట్ దాడుతున్నారు రాజకీయ నాయకులు, ఒక లిమిట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఆ బూతు పదాలు తింటే చి అని అనిపిస్తుంది ప్రతి ఒక్కడిని. ఆ చెడ్డ పేరు అనేది వెనకమాలన్న పార్టీకి ఆ పేరు పెట్టుకున్నారే, ఆ మహాత్మలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది గ్రహించి రీసెంట్గా అంబటి రాంబాబు చూసాం. అట్లాంటి ఎదవలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే ఆయనకే కొట్టుకున్నట్టు మేము అనుకుంటాం. ఇప్పుడు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా అని ఇప్పుడు క్వశ్చన్లు వస్తున్నాయి, ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు చాలామంది చాలా తప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. సో ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళ పేర్లన్నీ ఖచ్చితంగా కూడా రెడ్ బుక్లో ఉంటాయి. ఖచ్చితంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇది అన్యాయం కాదు. అప్పట్లో వాళ్ళు ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షిస్తారండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు తప్పు చేస్తే ఆయన కూడా శిక్షిస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరులో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అసలు ఆయన పార్టీ? ఆయన అసలు అసెంబ్లీకే రావడం లేదు కదా. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు, నెలకు 2.5 లక్షలు ఎంతో, కనీసం అసెంబ్లీకి రావడం లేదు. ఇప్పుడు సీఎం పోస్టులు ఉంటేనే అసెంబ్లీకి వస్తారా చెప్పండి? ఎమ్మెల్యేగా ఉంటే రావచ్చు కదా, వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు కదా. కడపకి ఏమేమి కావాలి, లేకపోతే ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్రం అంతా ఆయనకి ఇప్పుడు అధికారం ఉండదు. కానీ కొన్ని కనీసం అతని నియోజకవర్గంకైనా ఏం కావాలని మాట్లాడుకొని ఆ నిధులు తీసుకెళ్తే బాగుండదు. అది వాళ్ళకే మైనస్. నెక్స్ట్ వాళ్ళకి ఓట్లు కూడా పడవు. వీళ్ళకి ఓట్లు వేసి కూడా వేస్ట్ అని. ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు? తమ సమస్యల కోసం అసెంబ్లీలో గలమెత్తుతారు, సమస్యలు పరిష్కరిస్తారనే కదా. మరి ఎమ్మెల్యేలు అయ్యుండి జీతాలు తీసుకుంటున్నారు, వెళ్ళడం లేదు. మొన్న చూస్తే మొత్తము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులతో వెళ్ళిపోయినారు మొత్తం అంతా. అది ఎంత దుర్మార్గం అండి అసలు. మనం హిందువులు అయ్యుండి అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ఆంధ్రాకు ఒక దైవం అని అనుకోవచ్చు, మన కులదైవం అనుకోవచ్చు, మన ప్రాంత దైవం అనుకోవచ్చు. సో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఖచ్చితంగా రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే ఆయన కూడా శిక్ష పడుతుంది. అదంతా లీగల్గానే జరుగుతుంది. ఇల్లీగల్గా అయితే చేయరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేయరు, మీ అందరికీ తెలుసు కదా. ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఎలా ఉంది? నెక్స్ట్ వేరే పార్టీతో ఏదైనా పొత్తుతోటి వస్తారా, లేకుంటే సింగిల్గానే వస్తారా? ఇంకా రారండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత వరకు ఎవరు కూడా రారు. వీళ్ళ ముగ్గురే వస్తారు మళ్ళీ 100% రాసి పెట్టుకోండి.